మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారు. ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది చదువుకోండి ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో వెళ్ళి చదువుకోండి. వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బది బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నెంబర్ ఇస్తాను మీకు, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్న అయిపోతే ఆ రోజు మనకి ఏదంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గ లాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం ఒక్క జీవో చూడండి, మొత్తం జీవో చూడండి, చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతా సార్, తెలుస్తారు నిజాలు అధ్యక్ష. ప్లీజ్
మంత్రి గారు మీరు కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష I don't want to yield because they are telling wrong. ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్ కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను. సో రమ్మనండి. మంత్రి గారు. I don't yield అధ్యక్ష. మంత్రి గారు. I don't want to yield. కూర్చోండి. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పేది అబద్ధమా నేను చెప్పేది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు చెప్పేది అబద్ధమా నేను చెప్పేది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు. రమ్మనండి. మంత్రి గారు. రమ్మనండి. ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి మంత్రి గారు వినాలి. ప్లీజ్ మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో. అచ్చెన్నాయుడు గారు. ప్లీజ్ అధ్యక్ష మీరు రండి. ఒకసారి రండి. మీకు చూపిస్తాను. వాళ్ళు కూడా నమ్మనండి. ప్లీజ్ కమిటీ వేయండి. వాళ్ళు కూడా తెలుసుకోమనండి. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి.